జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల కంటే బెట్టింగ్ రాయుళ్లు దృష్టి ఎక్కువగా పడింది. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ ఉప ఎన్నిక ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లోని బెట్టింగ్ నెట్వర్క్స్ భారీగా పందాలను కాస్తున్నట్టు సమాచారం. ఈ బెట్టింగ్స్ విలువ వందల కోట్ల రూపాయలు దాటవచ్చని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఉప ఎన్నిక ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగ్లు జరిగాయి. దాదాపు 500 కోట్ల బెట్టింగ్లు జరిగినట్టు తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజారిటీపై కూడా బెట్టింగ్లు వేసినట్టు సమాచారం. బీహార్ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్స్ కాశారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో బెట్టింగ్లు మరింత పెరిగే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఈ బెట్టింగ్ కార్యకలాపాల్లో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన కొందరు భారీగా పందాలు కాస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే పందెం క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం సానుభూతి వంటి కారణాలతో ప్రతిపక్ష పార్టీపై ఎక్కువ మంది బెట్టింగ్ పెడుతున్నారు. రెండు పార్టీల మధ్య నువ్వానైనా అన్నట్లుగా పోటీ ఉండటంతో ఫలితం కొన్ని వందల కోట్ల తేడాతోనే ఉండవచ్చనే అంచనాలు కూడా బెట్టింగ్ ను మరింత ఉత్కంఠగా మార్చాయి. బైపోల్ ను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేశాయి కూడా. ఆయా పార్టీల్లోని హేమీలు ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వ్యక్తిగత విమర్శలతో యుద్ధాన్ని తలపించింది. ఇక అధికార పార్టీ నుంచి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.